షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వచనాన్ని మనం చాలాసార్లు చదివి ఉంటాం, ఒక సవాలుగా తీసుకుని కూడా ఉంటాం. అయితే దేవుని నమ్మని వారికి జీవితం అంతా భూమిపైనే ఉందనుకుంటారండి. సో వాళ్ళు ఈ లోక విలువల కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు, అది సహజం. డబ్బు కోసమే ప్రయత్నించడం సహజం. అధికారం కోసం ప్రయత్నించడం అది సహజమే. ఆనందం కోసం, ప్రతిష్ట కోసం ప్రయత్నించడం సహజం. అయితే పౌలుకి జీవించడం అంటే శాశ్వతమైన విలువలను పెంపొందించుకోవడం, జీవితమును శాశ్వతమైన దృక్కోణం నుండి చూడటానికి వారికి సహాయం చేసే క్రీస్తు గురించి ఇతరులకి చెప్పడం పౌలు యొక్క సంపూర్ణ జీవిత ఉద్దేశం అండి. ఆయన సంపూర్ణ జీవిత ఉద్దేశం ఏంటంటే క్రీస్తు కోసం ధైర్యంగా మాట్లాడటం, ఆయనలాగా మారడం. కాబట్టి పౌలు బ్రతకడం కంటే చనిపోవడమే మంచిదని నమ్మకంగా చెప్పగలిగాడు. ఎందుకంటే మరణం ద్వారా అతడు ఈ ప్రాపంచిక సమస్యల నుండి విముక్తి చేయబడి క్రీస్తుని ముఖాముఖిగా చూడగలుగుతాడు. ఒక విషయం మాత్రం సరిగా గుర్తుపెట్టుకోండి, మనం చనిపోవడానికి సిద్ధంగా లేకుంటే మనం జీవించడానికి కూడా సిద్ధంగా లేదు అని దాని అర్థం. మీ శాశ్వతమైన గమ్యం నిర్ధారించుకోనండి, దెన్ అప్పుడు మీరు సేవ చేయడానికి స్వతంత్రంగా ఉంటారు. మనకి శాశ్వతమైన గమ్యం లేకపోతే ఏం చేస్తాం? గమ్యం క్లియర్గా మనకు కనిపిస్తుంటే మాత్రం స్వతంత్రంగా సేవ చేస్తూ ఉంటాం. మరణ భయం లేకుండా మీ జీవితమును నిజంగా అవసరమైన వాటికి అంకితం చేయగలుగుతాం. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు జీవించటానికి నిజమైన ఉద్దేశాన్ని కనుక్కోవటం లేదండి, అదే ప్రాబ్లం. మనం పౌల్ని ఉదాహరణగా తీసుకుంటే, దమస్కుకు వెళ్ళే మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తుని కలుసుకున్న తర్వాత అతని లైఫ్ మళ్ళీ ముందుండిన విధంగా లేదండి. అతని జీవితం, అతను జీవించడానికి ఒక నిజమైన ఉద్దేశం ఉంది. అతని ప్రేమకు మరియు భక్తికి మూలం ఎవరో తెలుసా? ప్రభు అయిపోయాడు. ఇప్పుడు ప్రభువే మూలం. అతని లక్ష్యం ఆ ప్రభు గురించి తెలుసుకోవడమే, అతని ఆశయం దేవుని సంతోషపెట్టడమే. మన లక్ష్యం కూడా పౌల్లాగానే ఉండాలండి. మనం ఎప్పుడైతే క్రీస్తులో జీవిస్తూ ఉంటామో అప్పుడు ఆయన మన జీవిత పరిధికి కేంద్రం అయిపోతాడు, సెంటర్ పాయింట్ అయిపోతాడు. ఒక కపుల్ గురించి జ్ఞాపకం చేస్తాను. ఒక జంట క్రీస్తు యొక్క అందమైనటువంటి ఫోటోని వాళ్ళు కొనుక్కున్నారు. చాలా కాస్ట్లీ అది ఫోటో. అయితే దాన్ని ఎక్కడ పెడదామా, ఇంట్లో ఎక్కడ వేలాడదిద్దామని ట్రై చేసి ఎక్కడ కూడా సరైన స్థలం కనుక్కోలేకపోయారు. ఆ ఇంట్లో ఎక్కడ పెట్టినా బాగుంటలేదు, ఇక్కడ కాదు, సెట్ అవ్వలేదు. ఇక ఏం చేశారో తెలుసా అండి? వాళ్ళు ఏ ఫోటో అయితే కొన్నారో ఆ చిత్రపటం చుట్టూ తమ ఇంటిని మరలా పునర్నిర్మించాలని నిర్ణయం చేసుకున్నారు. అర్థమైందా? ఫోటో సెంటర్గా ఉండాలి, దాని చుట్టూ ఇల్లు ఉండాలి. నేను ఎందుకు ఇది ఉదాహరణగా చెప్తాను, మీరు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మన జీవితాల్లో ఏమి చేయవలసి ఉంటుందో ఈ కథ మనకు వివరిస్తుంది కదా. మన జీవితాల్లో ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలని, మనం మన జీవితాలని పునర్నిర్మించుకోవాలని చెప్తుంది. చాలామంది ఇలా చెప్తారు, నేను క్రీస్తు వలె జీవిస్తున్నాను, లేదా క్రీస్తు కొరకు జీవిస్తున్నాను అంటారు. ఓకే, కానీ అది కాదు. కానీ క్రీస్తు మనలో జీవిస్తున్నట్లు జీవించాలి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. క్రీస్తు వలె జీవించు, క్రీస్తు కొరకు జీవించు. అయితే యేసుక్రీస్తు మనలో జీవిస్తున్నట్లుగా జీవించాలి. అప్పుడు మాత్రమే నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే అని పౌలు చెప్పినట్లు మనం కూడా చెప్పగలుగుతామండి. లేకపోతే చెప్పలేము. మన లక్ష్యం, మన ఆశయం ఏమిటో తెలుసా? క్రీస్తుని మనలో నింపుకుని ఆయనలాగా మన జీవితాన్ని, ఆయన చుట్టూ మన జీవితాన్ని పునర్నిర్మించుకుందుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు.
ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.